1.5 సంవత్సరంగా జగన్మోహన్ రెడ్డి గారు కానీ సిపిఎం వాళ్ళు కానీ సిపిఐ వాళ్ళు కానీ ఏ విధంగా పోరాటం చేస్తున్నారు. ఇలాంటి ప్రాసెసింగ్ యూనిట్లు కనుక గ్రామాల మధ్యలో పచ్చటి పొలాల మధ్యలో కనుక పెడితే మరి భవిష్యత్ తరాలన్నీ కూడా ఈ విషవాయువుల వల్ల నాశనం అయిపోయే పరిస్థితి ఉంది అని చెప్పి ఎన్నో పోరాటాలు చేస్తుంటే పోలీసుల్ని అడ్డం పెట్టుకొని ఏ విధంగా వాళ్ళ ఉక్కు కౌగిలిలో ఆ విలేజ్ని బంధించి మరి ఏ విధంగా మహిళలను కూడా చూడకుండా మహిళా దినోత్సవాన్ని కూడా చూడకుండా మరి వాళ్ళ హక్కుల కోసం పోరాడే మహిళల్ని కూడా కొట్టి వ్యాన్లలో తీసుకెళ్లి అరెస్ట్ చేయడం మనం చూస్తున్నాం. అండ్ ముఖ్యంగా సత్యవతి అనే ఆమెను 35 రోజులు అకారణంగా ఏ విధంగా లోపల పెట్టారో మనం చూసాం. సో మనం ఏదైతే భయపడ్డామో అది ఈ రోజు జరిగింది. మొగల్తూరులో 30 టన్నుల ప్రాసెసింగ్ యూనిట్ ఉన్న చోటే లీకేజ్ అయితే 5 మంది చనిపోయారు అంటే మరి తుందుర్తిలో 4000 టన్నుల ప్రాసెసింగ్ యూనిట్ పెడుతున్నారు అంటే భవిష్యత్తులో ఎంత ప్రమాదం తొంగి చూస్తుందో ఈ ప్రభుత్వం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. 5 మందే కదా, చిన్న ఇష్యూయే కదా అని చాలా కేర్లెస్ గా మాట్లాడుతున్నారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని మమ్మల్ని తిట్టడానికి గంటలు వెచ్చిస్తున్న వీళ్ళు ప్రజా సమస్యలకు ఎందుకు గంట కూడా వెచ్చించడం లేదని నేను ప్రశ్నిస్తున్నాను. ఈరోజు ఏదో ప్రతిపక్షం ఏదో రాజకీయం చేస్తుంది అంటున్నారు. రాజకీయం చేస్తుంది చంద్రబాబు నాయుడు గారు. తన స్వప్రయోజనాల కోసం, రాజకీయ ప్రయోజనాల కోసం ప్రజల ప్రాణాలని బలి తీసుకుంటోంది చంద్రబాబు నాయుడు గారు. ఆ రోజు గోదావరి పుష్కరాల్లో అయినా, మొన్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో అఖిలప్రియ గారితో శవరాజకీయం అసెంబ్లీలో చేసిందైనా, నిన్న జరుగుతుందైనా అన్నీ కూడా తన రాజకీయ లబ్ధి కోసం వాటిని బుల్డోజ్ చేసుకుంటూ వెళ్తున్నాడు. కానీ కనీసం ఒక ముఖ్యమంత్రిగా ఉండి ఈరోజు తన అసమర్థత వల్ల, ఈరోజు ఆ యొక్క ఫ్యాక్టరీ యాజమాన్యాల కేర్లెస్ వల్ల ఈరోజు ఇంత జరుగుతుంటే వాళ్ళ మీద చర్యలు చేపట్టకుండా, బలి అయిన వాళ్ళని పరామర్శించి భవిష్యత్తులో ఇలాంటిది జరగదని చెప్పి భరోసా ఇవ్వకుండా ఏ విధంగా మరి మంత్రుల్ని కలెక్టర్ని పంపించి డబ్బులు ఇచ్చి సెటిల్మెంట్ చేసుకుంటూ సెటిల్మెంట్ ముఖ్యమంత్రిగా నిలిచిపోతున్నాడు. కానీ ఈ సమస్య ఇంతటితో తీరదు. ఇది మళ్ళీ పునరావృతం కాకూడదు అంటే ఈ అసెంబ్లీ సాక్షిగా వాటిని మరి సముద్ర తీరానికి తరలిస్తాము, ఇలాంటివి గ్రామాల మధ్యలో పెట్టమని చెప్పి వాళ్ళు మాట ఇస్తే గానీ మేము ఈ యొక్క పోరాటం ఆపం. పరిశ్రమలే పెట్టద్దు అంటే వ్యతిరేకం అనుకోవాలి, కానీ పెట్టాల్సిన ప్లేస్లో పెట్టాలి. ఈరోజు ప్రజల ప్రాణాలతో చెలగాటమాడే విధంగా గ్రామాల్లో పెట్టడం వల్ల మీ కళ్ళ ముందే 5 మంది చనిపోయారు. అంటే మరి రేపొద్దున తుందుర్తిలో 4000 టన్నులకి సంబంధించింది పెడితే ఏదైనా జరగరాంది జరిగితే ఎవరు బాధ్యత వహిస్తారని మేము అడుగుతున్నాం. ఈరోజు నిజంగా ఫ్యాక్టరీల మీద ఆయనకంత ప్రేమ ఉంటే మరి ఆయన సొంత జిల్లాలో 2 మరి షుగర్ ఫ్యాక్టరీని ఎందుకు క్లోజ్ చేశారు? గతంలో 9 ఏళ్ల అధికారంలో ఉన్నప్పుడు షుగర్ ఫ్యాక్టరీలు క్లోజ్ చేశారు. మళ్ళీ రాజశేఖర రెడ్డి గారు వచ్చిన తర్వాత వాటిని తెరిపించి వాటికి ఫండ్ పెట్టి మళ్ళీ రైతుల్ని నడిపించాడు. మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చి రాగానే చిత్తూరు షుగర్ ఫ్యాక్టరీ, రేణిగుంట షుగర్ ఫ్యాక్టరీని మూసేశారు. గతంలో 9 ఏళ్ల అధికారంలో ఉన్నప్పుడు తన హెరిటేజ్ లాభం కోసం లాభాల్లో ఉన్న విజయ డైరీని కూడా మూసేసింది మనం చూసాం. కాబట్టి అభివృద్ధికి వాళ్ళు అడ్డుపడుతూ పరిశ్రమలు తీసుకురాకుండా వారి సొంత లాభం కోసం వాళ్ళు ముందుకు వెళ్తున్నారే కానీ నిజంగా ఆయనకి చిత్తశుద్ధి ఉంటే ప్రత్యేక హోదాను తీసుకొస్తే పరిశ్రమలు తానంతటా అవి వస్తాయి. ఈరోజు మీ పార్టీలో ఉన్న ఎంపీలు కానీ ఎమ్మెల్యేలు వేరే రాష్ట్రాల్లో పోయి ఫ్యాక్టరీలు పెట్టి మీ రాష్ట్రంలో పెట్టలేదంటే సిగ్గుపడాలి మీరు. అలా కాకుండా మేము అడ్డుపడ్డామంటారు. మరి ఇలా ప్రాణాలు తీయటమనే అభివృద్ధి మీ డిక్షనరీలో?